ఆగస్ట్ 9 దేవుని వాగ్దానం. నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఆదికాండము 15:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనము మరొక నూతన దినాన్ని చూడటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు వాగ్దానాన్ని మనము మన జీవితంలో అన్వయించుకునే వారంగా ఉండాలి. ప్రియ విశ్వాసి, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప ఎంత గొప్పదో మనం ఈ వాగ్దానం మనకి నేర్పుతూ ఉంటుంది. ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ చేతనైతే నీవు లెక్కించు. ప్రభువు విశ్వాసంతో ప్రార్థించే వారికి, విశ్వాసంతో ఎదురు చూసే వారికి, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారికి దేవుడు ఆహ్వానము, ఆయన ఆశీర్వాదము ఈ రీతిగానే ఉంటుంది. చూడండి, అబ్రహాముకు ఒక లోటు ఉంది. ఆ లోటు కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాములో విశ్వాసాన్ని బలపరిచేవాడు కూడా ఆయనే. ఆయన చక్కటి ఉదాహరణను చూపిస్తూ నీ చేతనైతే వీటిని లెక్కించు. ప్రియ విశ్వాసి, ఒక్క విషయం నీవు ఆగి దేవునిలో ఆలోచించాలి. నీకు ఏదైనా ఒక సమస్య, ఒక కష్టం, ఒక బాధ ఉన్నప్పుడు దానిని దేవునిలో పెట్టినప్పుడు ప్రభువు ఇచ్చే బలమైన విశ్వాసపు ఆశీర్వాదము ఈ రీతిగానే ఉంటుంది. నీ చేతనైతే నువ్వు లెక్కించు. నీ సంతానాన్ని నేను ఎంతగా ఆశీర్వదిస్తానని. అసలు పిల్లలే లేనటువంటి వాడు, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వానికి ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఏది లేదు అని నువ్వు ఆశపడుతున్నావో అది సంతానం కావచ్చు, మరొకటో ఏదైనా కావచ్చు. దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఈ ఉదయం ప్రభు అంటున్నాడు, అది నీకు అనంతమైన వాటిగా, చాలా గొప్ప వాటిగా, ఇంకా నాకు చాలు ప్రభువా అన్నట్లుగా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అటువంటి వాగ్దానాన్ని పొందుకోవాలంటే కొన్ని శ్రమలు, కష్టాలు, నిరీక్షణ, విశ్వాసము పరిపూర్ణంగా ఉంటేనే జరుగుతుంది. అదన్నీ సాధించాలంటే దేవునిలో మోకాళ్ళు ఉండాలి, ప్రభువులో ప్రార్థించాలి, ప్రభువుతో సహవాసం చేయాలి. ఆ విధమైనటువంటి అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినట్లుగా నీకును అనుగ్రహించుతాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ చేతనైతే నువ్వు లెక్కించు అని అబ్రహాముకు ఒక అద్భుతమైన విశ్వాసంతో కూడిన నిరీక్షణను నీవు అనుగ్రహించినట్లుగా నీ బిడ్డలకు ఏదైతే లోటో ఆ లోటును ఆశీర్వాదకరంగా మార్చండి. మీరే మహిమ పొందండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమేన్.